హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్లో అన్నంలోకి అద్దరిపోయే మజ్జిగ చారును ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మజ్జిగ చారును చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఎండాకాలంలో మజ్జిగ చారు తాగడం వల్ల ఒంట్లో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 500 గ్రామ్స్ పెరుగుని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పెరుగుని విస్కుతో కానీ చల్లకాంతో కానీ బాగా చిలికి పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్న పెరుగులో ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త పెద్ద ముక్కలుగానే వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక టమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసాక ఒకసారి కలుపుకోవాలండి. మీకు మజ్జిగ చారు చిక్కగా కావాలంటే నీళ్ళు అనేవి తక్కువ పోసుకోవాలండి. పల్చగా కావాలంటే నీళ్లు ఎక్కువగా పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద బాండీని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక 3 ఎండుమిర్చిని విరుపుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి, తాలింపులు అనేవి ఇలా దోరగా వేగగానే ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకుని చిట్పటా అనేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ తాలింపును మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగ చారులో వేసేసుకోవాలి. మజ్జిగ చారులో వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, 5 నిమిషాల్లో మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. అంతే అండి, ఈ మజ్జిగ చారు చిక్కగా కమ్మగా భలే రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ఈ మజ్జిగ చారును మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.